హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రైతన్నలకు శుభవార్త. గత కొంతకాలంగా మీరు ఆశగా ఎదురుచూస్తున్న రైతు భరోసా సాయం పంపిణీ ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 17 లేదా 18వ తేదీ నుంచి రైతులు బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ పథకానికి అవసరమైన నిధులను సమకూర్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి ఆదేశాలు రాగానే మీ ఫోన్లకు టింగ్ టింగ్ అంటూ మెసేజ్లు రావడం మొదలవుతాయి. వాస్తవానికి ఈ సంక్రాంతికే డబ్బులు అందాల్సి ఉన్నా నిధుల సర్దుబాటు కాకపోవడంతో కొంచెం ఆలస్యమైంది. అయితే తాజాగా ఫిబ్రవరి 10న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయల భారీ రుణాన్ని తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల కోడ్ ఈ నెల 16తో ముగియనుండడంతో మరుసటి రోజే ఈ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే మార్చి నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉండడంతో వీలైనంత త్వరగా ఈ సాయాన్ని రైతులకి అందించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. గత వానాకాలం సీజన్లో సుమారు 69 లక్షల మందికి పైగా రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మొత్తం 8,744 కోట్ల రూపాయలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈసారి కూడా అదే విధంగా 1.46 కోట్ల ఎకరాలకు ఈ సాయం అందనుంది. అర్హులైన రైతులను గుర్తించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శాటిలైట్ సర్వే కూడా నిర్వహించారు. ఇక్కడ సాగు భూమి ఉంది, బోగస్ లబ్ధిదారులు ఎవరు అనే వివరాలతో కూడిన నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి అందింది. అయితే ఈ సర్వే ఫలితాలతో సంబంధం లేకుండా గత వానాకాలంలో ఎవరికైతే డబ్బులు పడ్డాయో వారందరికీ ఈ యాసంగిలో కూడా సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు వానాకాలం తర్వాత కొత్తగా భూములు కొనుగోలు చేసిన రైతులు తమ వివరాల నమోదు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మండల వ్యవసాయ కార్యాలయాల్లో కొత్త దరఖాస్తులు స్వీకరించడం లేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే తప్ప కొత్త వారికి చేర్చుకోలేమని అధికారులు చెబుతున్నారు. కొత్త దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడు మొదలవుతుంది, కట్ ఆఫ్ డేట్ ఏది అనే అంశాలపై ప్రభుత్వం త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. రైతు భరోసాకు సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి.